దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. అర్థం చేసుకుందామండి. మహోన్నతుడవగు మా తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. మహత్తుగల మీ మాటలలో మరికొన్ని కోణాలను పరిశీలనాత్మకంగా తెలుసుకొనుచుండగా మా అందరి మనోనేత్రాలు వెలిగించండి. వినబడుతున్న ప్రతి సంగతిని గ్రహించి దాని ప్రకారము బ్రతికి మీరున్న లోకానికి అర్హత పొందే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభునామమున శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. కొన్ని విలువైన సంగతులు వాక్యం నుంచి మనమంతా పరిశీలనాత్మకంగా తెలుసుకుందాం. సహజంగా మనిషి దేవుని విషయంలో ఎన్నో బలహీనతలలో మునిగిపోయి ఉంటాడు. దేవుడు కోరుకున్నంతగా, వాక్యము చెప్పినంతగా మనుషులు దేవుని మార్గంలో బ్రతకలేకపోతున్నారు. సహజంగా ఏదో మందిరానికి వచ్చి వెళితే చాలు అది సరిపోతుంది అనుకునేవాళ్ళు కొందరైతే, దేవుణ్ణి మనస్సులో పెట్టుకున్నాం, ఆయనంటే మాకు భక్తి ఉంది అని తమకు తామే సర్ది చెప్పుకుంటూ మనస్సులలో మేము భక్తి కలిగిన వాళ్ళమే, మాకు దేవుడు అంటే ఇష్టమే అని వారి మనస్సులను స్థిమితపరుచుకుంటూ దేవుడు కోరుకున్నవేవి చేయకుండా, బైబిల్ చెప్పినవేవి పాటించకుండా, అసలు జీవితంలో చేయమన్న సత్క్రియలేవి చేయకుండా, ఒక మాటలో చెప్పాలంటే ఒక లక్ష్యం అనేది దేవుడి కోసం ఏమీ లేకుండా బ్రతుకుతున్న వారి క్రైస్తవ్యంలో ఎక్కువ ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఆయా సంఘాలలో బైబిల్ ఉంది, లేఖనాలు చదువుతారు. చదవటం లేదని మనం అనడం లేదు, అనకూడదు కూడా. వాళ్ళ చేతుల్లో బైబిల్ ఉంటుంది, బైబిల్లో ఉన్నవే చదువుతారు. కానీ అందులో ఉన్నవేవి వాళ్ళు గ్రహించరు. వారికి కావలసినవేవో మాట్లాడుకుంటారు. ఎక్కువగా ఏ సంఘంలో చూసినా, ఏ ప్రసంగికుడిని చూసినా, ఏ బోధకుడిని చూసినా, ఏ ఆదివారం ప్రసంగం చూసినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనే వచ్చిన సంఘాన్ని మభ్యపెడుతూ ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఆ మాట వాడాలి, చెప్పాలంటే సంఘాన్ని మభ్యపెడుతూ ఉంటాడు. ఎంతగా మభ్యపెడతారు అంటే మనుషులను మోసం చేయడానికి, కేవలం వాళ్ళని సంతోషపరచడమే తప్ప మరొక ధ్యేయం అనేది బోధకులలో చాలామందికి లేదు. ఒక ఉదాహరణ, వెరీ రీసెంట్, ఒక 3-4 రోజుల క్రితం ఇదే ఊరిలో, మా పేటలోనే, మా బంధువులకు చెందినటువంటి ఒక అబ్బాయి, ఇంకా పెళ్ళి కాలేదు, చనిపోయాడు. మంచి పొడగరి హైట్ పర్సన్, మంచి అందగాడు, మంచి అవనంలో ఉన్నాడు, 25 ఏళ్ళు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫుల్ డ్రింకింగ్. అంత తాగడం వలన లివర్ డ్యామేజ్ అయింది, హార్ట్ అరెస్ట్ అయిపోయింది, కార్డియాక్ అరెస్ట్ అంటారు. చనిపోయాడు. శవాన్ని తీసే ముందు సహజంగా ప్రార్థన చేస్తారు. నేనైతే ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడను. కానీ నేను తప్పదు చేయవలసి వస్తే ఈ మరణాన్ని బట్టి మిగిలిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలనే కోణంలోనే చేస్తాను. ఈ మరణం మాకు మరణం ఉందని జ్ఞాపకం చేస్తుంది,
మా మరణాన్ని మేము మనసులో పెట్టుకోవాలి తండ్రి అని ప్రార్థన చేస్తాను. కానీ నాతో పాటు వచ్చిన బోధకులు చాలామంది ఉంటారు చూసారా, వాడు తాగి తాగి చచ్చిపోయాడు, నీ కుమారుడు విశ్రాంతిలోకి వెళ్ళాడు, పరదేశంలో ఉన్నాడు, నీ రాజ్యంలో ఉన్నాడు. ఎందుకు చెప్పాలి ఈ అబద్ధాన్ని? దానిని బట్టి వాక్యానికి విలువ లేనిది. వాక్యానికి ఏం విలువ ఉంది? అంటే ఎలా బ్రతికినా పర్వాలేదు, రాజ్యానికి వెళ్ళిపోతాం అని మిగిలిన వాళ్ళకి భరోసా ఇవ్వడం, అది దేవుడు ఏమనుకుంటాడు? అసలు ఈ అబద్ధం చెప్పొచ్చా? వారి మనసుల్లో ఎలాంటి సందేశాన్ని వాళ్ళ మనసుల్లో నిక్షిప్తం చేస్తున్నాం? ఈ భీతి, ఈ భయం ఈరోజు సేవకులకి లేదు. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, వెళ్ళిన వారిని సాటిస్ఫై చేయటం. వాళ్ళ మనసుల్లో మా పాస్టర్ గారు మా గురించి బాగా చెప్పాడు, మా అబ్బాయి గురించి బాగా చెప్పాడు, చనిపోయిన వాళ్ళ గురించి బాగా చెప్పాడు. చనిపోయిన వాడు తండ్రి అయితే తండ్రి, తల్లి అయితే తల్లి. మాకు రేపటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏదో దశం భాగం వస్తుందో లేదా వాళ్ళు మా సంఘానికి వచ్చేస్తారు. ఇది తప్పించి దేవుని పక్షంగా ఉన్నది చెప్పాలి, వాస్తవం చెప్పాలి అనే స్పృహ ఎవరికీ లేదు క్రైస్తవ్యంలో. ఎవరు అర్హులు పరలోకానికి? అసలు అది ఎంత కష్టం. పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఎంత భయంతో బ్రతికారు భక్తులు. పరలోకం వెళ్ళాలంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ భయాన్ని వాళ్ళ హృదయంలో పెట్టాలి. పిల్లలు 10th క్లాస్కి రాగానే అందరూ నానా జాగ్రత్త, 10th నువ్వు జాగ్రత్తగా చదవాలి, అల్లరి చిల్లరగా తిరగొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు, ఆ టీవీలు సెల్ ఫోన్ల ముందు ఎక్కువ ఉండొద్దు, నువ్వు బాగా చదవాలి. పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనగానే ఎన్ని జాగ్రత్తలు చెప్తారు. అలా కాకుండా ఏం పర్వాలేదులే అని మాట్లాడామనుకోండి, వాళ్ళు నిర్లక్ష్యపు నీడలు వచ్చేస్తాయి, రావా? ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటేనే జాగ్రత్త 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 అని చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా నిర్లక్ష్యానికి వెళ్ళిపోతారు. అలాగూ వాక్య విషయంలో వాక్యం పక్షంగా, వాక్యం ఇలా ఉంది కనుక ప్రజల్ని ఇలా మౌల్డ్ చేయాలి అనుకునే బోధకులు లేరు, సంఘాలు లేవు. కఠినంగా చెబితే ఏమవుతుందో, మా సంఘానికి వస్తారో రారో, ఉన్నదన్నట్టుగా చెబితే ఏమవుతుందో, ముందు మా సంఘానికి వస్తారో రారో. ఇదే సంఘానికి రావడం మంచిదే, ఓకే, రావాలి కూడా. కనీసం వచ్చిన తర్వాత అయినా వాక్యం ఇలా ఉంది, ఇలా వాక్య ప్రకారం బ్రతకాలి అని చెప్పేవారు ఎవరున్నారంటే చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది. కనుక ప్రియులరా, క్రైస్తవ్యంలో 99% ఎలా ఉన్నారు అంటే బలహీనులుగా ఉన్నారు, బలహీనతలోనే ఉన్నారు. ఎంత బలహీనతలో ఉన్నారు అంటే, ఒక పూట తిండి లేకపోయినా తిండి కోసం దేవుడిని దేవుడి దగ్గరికి రావడం ఆపేసేవాళ్ళు ఉన్నారు. చిన్న కష్టం వచ్చినా దేవుడిని వదిలేసేవాళ్ళు ఉన్నారు. చిన్న సమస్య ఉన్నా ముందు సమస్యనే పెద్దదిగా చూసుకునేవాళ్ళు ఉన్నారు. మరణానికి భయపడేవాళ్ళు ఉన్నారు, కష్టాలకు భయపడేవాళ్ళు ఉన్నారు, అవసరాలకు భయపడేవాళ్ళు ఉన్నారు. ఈ బలహీనత పాపమా? ఆలోచన చేద్దాం ఈరోజు కొన్ని విషయాలు. ఎందుకంటే మనుషులందరూ బలహీనతలో ఉన్నారు. ఈ బలహీనత పాపమా? బలహీనుడు ఎప్పటికీ బలవంతుడు కాలేడా? ఈ బలహీనుడిని ఇలాగే బలహీనుడిగా వదిలేద్దామా? ఎందుకంటే చాలామంది బోధకులు వాళ్ళు బలహీనులండి, గట్టిగా చెప్పకూడదండి. ఎంతకాలం బలహీనులుగా ఉంచుతావు? బలవంతుడిగా మార్చలేవా? లేఖనాలలో లేదా వాక్యంలో ఎవరైనా బలహీనులు ఉన్నారా? ఆ బలహీనులైన వాళ్ళు బలవంతులయ్యారా? చూద్దాము లేఖనాల నుంచి. వాక్యము ప్రతి సమస్యకు పరిష్కారం. మన భక్తికి పరిష్కారం అదే, మన జీవితాలకు పరిష్కారం అదే, మన సమస్యలకు పరిష్కారం అదే, మన కష్టాలకు పరిష్కారం అదే. బైబిల్ చూపించని పరిష్కారం అంటూ ఏం లేదు, బైబిల్ పరిష్కారం చూపించని సమస్య అంటూ భూమి మీద ఏదీ లేదు. కనుక లేఖనాల్లో ఒక ఆయన్ని చూద్దాం, ఆయన బలహీనుడే, కానీ ఆ తర్వాత ఎంత బలవంతుడయ్యాడో దానికి కారణాలు ఏంటో చూద్దాం. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మన కష్టాలకు భయపడి, మరణానికి భయపడి, అవసరాలకు భయపడి, సమస్యలకు భయపడి
దేవుణ్ణి కూడా తెలియదు అన్నట్టుగా బ్రతికే రకం మనం. దేవుడు కూడా తెలియదు అన్నట్టు బ్రతికే రకం. అలాంటి వ్యక్తి, అలాంటి క్యారెక్టర్ ఒకటే బైబిల్లో ఉంది. ఆయన ఎవరో చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 45 నుంచి చదువుదామా? 45 నుంచి. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా. ఇదంతా కూడా యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడుతున్న రాత్రి. మీ అందరికీ తెలుసు అదే రాత్రి. అదే రాత్రి అండి. ఆయన తెల్లవారుజామది, శుక్రవారం తెల్లవారుజామది జరుగుతుందంత రాత్రి. పస్కా భుజించారు, గెత్సెమనే తోటకు వెళ్ళారు. యేసుక్రీస్తు కన్నీటి పర్యంతమవుతూ ప్రార్థించాడు. ఈలోగా ఇస్కరియోతు యోధ బంట్రౌతులను తీసుకొని వచ్చాడు. యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చారు వాళ్ళు. ఆ సందర్భం అది. అలాగో ఆయన్ని గుర్తు చెప్పాడు, బంట్రౌతులకు గుర్తు చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఆయన తప్పించుకొని ఇంకెవరిని పట్టుకున్నా కూడా మీకు ప్రాబ్లం అయిపోతుంది అని గుర్తు చెప్పాడు. గుర్తు చెప్పినట్లుగానే వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆయన ముద్దు పెట్టుకున్నారో వారు ఆయన మీద పడి ఆయన్ని పట్టుకున్నారు. దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకడు కత్తి దూసి, ఇంకెవరు? పేతురు గారే. ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను. ఏమండి, ఎప్పుడైతే గురువుగారిని పట్టుకున్నారో కోపం వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది. ఎవరో పేతురు గారికి చెవి తెగ నరికేశాడు. అందుకు యేసు ఆ వచ్చినటువంటి బంట్రౌతులతో, సైనికులతో చెప్తున్నాడు, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతో, గుదీలతో నన్ను పట్టుకోవడానికి వచ్చారా? నేను ప్రతిదినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకోలేదు. అంతే కదండి. ఎన్నోసార్లు ఆయన ప్రజల మధ్య ఉన్నాడు, రహస్యంగా ఉన్నవాడు కాడు. బందిపోటు దొంగలు కానీ, లేదంటే నక్సలైట్లు కానీ, ఉగ్రవాదులు కానీ, తిరుగుబాటుదారులు కానీ రహస్యంగా జీవిస్తారు, ప్రజలను రహస్యంగా ప్రేరేపిస్తారు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రహస్యంగా రెచ్చగొడతారు. కానీ యేసుక్రీస్తు బందిపోటు దొంగ కాదు, ఆయనేమి తిరుగుబాటుదారుడు కాదు, ఆయనేమి ఏమంటే లోక సంబంధమైన విప్లవకారుడు కాదు, నక్సలైట్ కాదు, ఉగ్రవాది కాదు. ప్రతిదినం ఎక్కడ ప్రకటించాడు ఆయన? దేవాలయంలో, ప్రజల మధ్య, ఓపెన్గా, వాళ్ళ ముందే. అప్పుడు మీరు పట్టుకోలేదు. ఇప్పుడు ఎందుకు పట్టుకోగలిగారంటే లేఖనము నెరవేరు సమయం వచ్చింది. లేఖనము నెరవేరు సమయం వచ్చింది కనుక లేఖనం నెరవేరినట్లు ఎలాగో జరుగుతున్నదని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. వారందరూ అంటే ఎవరండి? ఏమంటే చాలామంది బైబిల్ అర్థం చేసుకోవడం రాదు. వారందరూ అన్నారు కనుక వచ్చిన సైనికులందరనే. సైనికులు పారిపోతే ఇంకేముందండి? పారిపోయింది ఎవరంటే శిష్యులు. ఇక్కడ మనం ఆశ్చర్యపోయేది ఏంటంటే 3.5 సంవత్సరాల ఆయనతో ఉన్నవాళ్ళు ఒక్క గంట కూడా, ఎప్పుడైతే ఆయన పట్టుకున్నారో ఒక్క గంట కూడా ఆయనతో ఉండడానికి ధైర్యం ఎందుకు చేయలేదు? ఎందుకు పారిపోయారు అంటే మరణ భయం వారికి ఉంది, జైలంటే భయం వారికి ఉంది, సైనికులంటే భయం వారికి ఉంది, కేసులంటే భయం వారికి ఉంది. వెంటనే ఆయన్ని వదిలేసి పారిపోయారు. అలా పారిపోయిన వారిలో యోహాను ఉన్నాడు, పేతురు ఉన్నాడు. టోటల్గా 12 మంది శిష్యులు. అందులో ఒకడు లేడు అప్పటికి. ఏమండి, వాళ్ళతో పాటు పట్టుకోవడానికి వచ్చాడు అంతే. అతను పారిపోవాల్సిన అవసరం ఉండదు కదా, వాళ్ళతో పాటే ఉన్నాడు కదా. సో మిగిలిన వాళ్ళంతా పారిపోయారు. ఇక 53వ వచనం చదువుదాం. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయారు. మొట్టమొదట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ప్రధాన యాజకునింటి, ఆ తర్వాత పిలాతు దగ్గరికి. ముందు ప్రధాన యాజకునింటికి తీసుకెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొనుచుండెను.
ఏమండి యేసుక్రీస్తుని పట్టుకుంది ఎప్పుడు అనమాట? ఎప్పుడు పట్టుకున్నారు? ఒక రకంగా చలికాలం. చలి కాచుకుంటున్నారంటే ఇది చలికాలం, రాత్రి వేళ చలి కాచుకుంటున్నారు. పారిపోయినా కానీ ఏం జరుగుతుందో చూడాలనేటువంటి ఒక ఆతృత, ఒక ఏమంటారు, ఒక ఆసక్తి కావచ్చు, ఆతృత కావచ్చు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దూరంగా ఉండి వెంబడిస్తూ ఉన్నారు. ఎవరు? పేతురు గారు దూరంగా ఉండి వెంబడిస్తూ అక్కడ సైనికులందరూ చలి కాచుకుంటే వాళ్ళతో పాటు కూర్చున్నాడట. ప్రధాన యాజకులు, మహాసభ వారందరూ యేసును చంపించవలన ఆయన మీద సాక్ష్యం వెతికిరి కానీ ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యం ఎలాగూ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉండగా, ఏమండి ఈలోగా ఏం జరిగిందో చూడండి. 66వ వచనం చదువుదాం. 66వ వచనం. 66వ వచనం. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా ప్రధాన యాజకుని ఇంటి దగ్గర ఉన్నారు. ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలికాచుకొనుచున్నట్టు చూచాను. పేతురు చలికాచుకుంటున్న చూచినటువంటి ఆమె అతన్ని నిదానించి చూచి, నీవు నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండిన వాడవు కావా అనెను. ఏమండి నువ్వు ఆ నజరేయుడగు యేసుతో నువ్వు ఉన్నావు కదా అని నేను. అందుకు అతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను. అంతటా కోడి కూశాను. ఏమండి జనరల్గా పేతురు గారు ఒక మాటలో చెప్పాలంటే ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. అబద్ధమాడిన వ్యక్తి సేవకు పనికొస్తాడా? బాగా ఆలోచించండి. ఏంటంటే ఇంత ఈజీగా అబద్ధం ఆడేశాడు? ఈయనెవరు? శిష్యులలో అగ్రగణ్యుడు, ప్రధాన శిష్యుడు, స్తంభం వంటివాడు, పునాది రాయి వంటివాడు, పెద్దోడు. కానీ భయపడ్డాడు, అబద్ధం ఆడేశాడు. ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను. అంతటా ఏం జరిగింది? కోడి కూసింది. ఏమండి ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ ఉందండి. ఏంటి ఆ కాంట్రవర్సీ అంటే, యేసుక్రీస్తు మిగిలినటువంటి సువార్తల్లో కోడి కూయక్క మునుపు ముమ్మారు అబద్ధమాడాలి. మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ అదే ఉంటుంది. కోడి 3 సార్లు కూసింది అంటే 3 సార్లు అబద్ధమాడిన తర్వాత కోడి కూస్తుంది. కానీ ఈ మార్కు సువార్తలో మాత్రం ఒక్కసారి అబద్ధం ఆడగానే కోడి కూసింది. ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. కోడి 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత కూయాలి కదా, కానీ ఒకసారి అబద్ధం ఆడగానే కూసింది ఏమిటి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియులరా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్లో దేవుడండి ఒక విధానంలో, ఒక చక్కటి విధానంలో రాయించాడు. ఒకసారి యెషయా గ్రంథం చదివితే 28వ అధ్యాయం 13వ వచనం చదివితే, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత సమాచారం ఇచ్చట, కొంత సమాచారం అచ్చట, యెహోవా వాక్యం మీకు వచ్చును అన్నాడు. ఎన్నో పాఠాల్లో మనం ఇది నేర్చుకున్నాం, ఇది జ్ఞాపకం చేసుకున్నాం. ఏమంటే బైబిల్లో ఈ మాటను బట్టి బైబిల్ రాయబడిన విధానాన్ని చెప్పాడు. కొంత సమాచారం ఒక గ్రంథంలో రాయబడితే మరికొంత సమాచారం మరో గ్రంథంలో మనకు దొరుకుతుంది. కొంత ఇచ్చట, కొంత అచ్చట. అంటే ఏమంటే మత్తయి సువార్తలోనేమో 26వ అధ్యాయంలో కోడి కూయక మునుపు నీవు నేను ఎరుగనని ముమ్మారు చెప్పేదమన్నాడు. 3 సార్లు అబద్ధం ఆడాక కోడి కూయాలి. కానీ మార్కు సువార్తలకు వచ్చేసరికి తేడా వచ్చింది అని అనుకోకండి. మార్కు సువార్తలో మత్తయ్య గారు ఇవ్వనటువంటి ఇన్ఫర్మేషన్ మార్కు గారు ఇచ్చారు. ఇక్కడ ఇవ్వని ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చారు. అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు అంటే, మత్తయ్య గారేమో ఆయన అబద్ధం ఆడతాడు, కోడి కూసిద్ది, అదొక్కటే కాన్సన్ట్రేషన్ చేశాడు. మార్కు గారు కోడి ఎన్నిసార్లు కూస్తుంది అనే దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశాడు. అంటే ఒకరు రాసిన ఇన్ఫర్మేషన్లో మరొకరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.
మత్తయ్య గారి కంటే మార్కు గారు కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఈ సిచ్యువేషన్లో. మత్తయ్య గారు ఏమి ఇచ్చారంటే పేతురు గారు అబద్ధం ఆడుతున్నారు అంతవరకే ఇచ్చాడు. కానీ కోడి 2 సార్లు కూస్తుందనే ఇన్ఫర్మేషన్ మార్కు గారు ఇచ్చారు. ఎట్లా మార్కులో చూద్దాం. యేసుక్రీస్తు చెప్పిన దాంట్లో మత్తయిలో కానీ మార్కులో కానీ తేడా ఏమీ లేదు. 3 సార్లు కోడి కూసింది. కానీ ఎలా కూసిందో చూడండి. 2 సార్లు క్షమించండి, 3 సార్లు అబద్ధం ఆడాడు, 2 సార్లు కోడి కూసింది. ఆ పనికత్తి అతన్ని చూచి మార్కు సువార్త 14:69 చదువుతున్నాం. వీడు వారిలో ఒకడని దగ్గర నిలిచిన వారితో కాదండి, ముందు చదువుదాం 68. అందుకు అతడు ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళాను. అంతటా ఒకసారి అబద్ధం ఆడగానే కోడి కూసింది. ఇక 2వసారి ఆ పనికత్తి అతన్ని చూచి వీడు వారిలో ఒకడని దగ్గర నిల్చున్న వారిలో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కానని కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిల్చున్నవారు మరలా పేతురును చూచి నిజముగా నీవు వారిలో ఒకడవు, నీవు గలిలయుడవు కదా అనిరి. అందుకు అతడు మీరు చెప్పుచున్న మనుష్యుని నేను ఎరుగరని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టాను. ఇక్కడ మత్తయిలో చూసినా మార్కులో చూసినా ఆయన అబద్ధం ఆడడం 3 సార్లు అబద్ధం ఆడడం జరిగింది. అయితే మార్కులో ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే కోడి 2 సార్లు కూసింది, 2 సార్లు కూస్తుంది. ఒకసారి అబద్ధం ఆడగానే ఒకసారి కూసింది, మిగిలిన 2 సార్లు కూడా కంప్లీట్ అవ్వగానే 2వసారి కూసింది. అంటే మొత్తం అసలు యేసుక్రీస్తు చెప్పింది ఎన్నిసార్లు కూస్తుందని? కోడి 2 సార్లు కూస్తుంది. అబద్ధం ఎన్నిసార్లు వస్తుంది? 3 సార్లు వస్తుంది. కనుక ఏమండి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వటం లేదు కనుక ఈ గ్రంథం దైవ గ్రంథం ఎలా అవుతుందండి అని అమాయకంగా మాట్లాడే వాళ్ళకి మనం చెప్పేటువంటి సమాధానం ఒక్కటే. మత్తయ్య గారు ఇవ్వని ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? మార్కు గారు. అందుకే ఇక్కడ మార్కులు ఏం రాశాడు చూడండి. అందుకు అతడు నీవు చెప్పు 71 మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టాను. వెంటనే 2వ మారు కోడి కూసెను గనక కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని మొమ్మారు చెప్పుదువని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. బాగా వినాలి ఇక్కడ. కోడి 2 మార్లు కూయక మునుపు నీవు ముమ్మారు అబద్ధం ఆడతావు. 2 సార్లు కోడి కూసేలోపు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడేస్తావు. అంటే కోడి కంటే నువ్వు చాలా ఫాస్ట్గా ఉంటావు పేతురు. దేనిలో? అబద్ధం చెప్పడంలో చాలా ఫాస్ట్గా ఉంటావు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకు ఇంతగా ఒట్టు పెట్టుకునేంతగా పేతురు అబద్ధం ఆడాడు? ఒకప్పుడు పేతురు ఘనత ఏంటండి? పేతురు ఘనత ఏంటి? నేనెవడనని జనులు చెప్పుకొనుచున్నారని ఒకసారి అడిగాడండి. చూద్దామా మత్తయి సువార్త. పేతురు గారికి ఉన్న గొప్పతనం ఏంటో 16వ అధ్యాయం. మనలో కూడా అండి చాలామంది దేవుని కోసం చాలా గొప్ప కార్యాలు చేస్తారు, చాలా గొప్పగా మాట్లాడతారు, చాలా గొప్పగా నిలబడతారు. అంత గొప్పగా నిలబడిన వాళ్ళు అంతలోనే బలహీనలైపోతారు. లేరా మనలో అలాంటి వాళ్ళు? చాలామంది ఉన్నారు. పేతురు గారి క్యారెక్టర్ కూడా అదే. అప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి యేసు పిలుపుదైన కైసరే ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. ప్రజలలో యేసుక్రీస్తు, అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి తెలిసి గలిలయుడు, వారికి తెలిసి మరియా యోసేపుల కుమారుడు, వారికి తెలిసి వడ్రంగివాడు. కానీ ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆయన చేస్తున్న బోధ, ఆయన చేస్తున్న మరి సూచక్రియలు, స్వస్థతలు ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారంటే కొందరు బాప్తిస్మిచ్చు యోహాను, కొందరు ఏలియా, కొందరు ఇర్మియా, లేక ప్రవక్తలలో ఒకడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? 15వ వచనం. అందుకు ఆయన వాళ్ళల్లో ఎవరు కరెక్ట్గా మాట్లాడడం లేదు. అంతే కదండి, వాళ్ళల్లో ఎవరు కరెక్ట్గా మాట్లాడడం లేదు. కరెక్ట్గా మాట్లాడారా? ఆయన ఏలియానా, బాప్తిస్మమిచ్చు యోహానా, ఇర్మియానా, ప్రవక్తల్లో ఒకడా? కాదు. మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. మీరైతే ఎందుకన్నాడు?
అంటే వెంబడిస్తున్న నన్ను వెంబడిస్తున్న మీకు నా గురించి బయట వాళ్ళకంటే ఎక్కువ తెలియాలి, అంతే కదండి. ఇప్పుడు ప్రతి వారం మా దగ్గరకు వస్తున్నారు, సంఘంలో నాతో కలిసి ఉంటున్నారు. ఇప్పుడు బయట వాళ్ళకంటే నా గురించి మీకు ఎక్కువ తెలియాలి, బయట వాళ్ళకి ఎక్కువ తెలియాలా? మీకే తెలియాలి. అలాంటిది మీరే వేరుగా అంటే మీరే నా గురించి వేరుగా మాట్లాడుతున్నారు అనుకోండి, అర్థం చేసుకొని మాట్లాడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది జనరల్గా? యేసుక్రీస్తు కూడా అదే కోరుకున్నాడు. వాళ్ళకంటే తెలీదు, మీరు నన్ను వెంబడిస్తున్నారు, నాతో ఉంటున్నారు, మీరైతే నేను ఎవడనని మీరు అనుకుంటున్నారు? యేసుప్రభు అడిగాడు. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు? పేతురు ఎందుకు మాట్లాడాడు? చాలామంది పేతురుని దుడుకు పేతురు, ఆవేశం పేతురు, అబద్ధికుడు, రకరకాల జోకులు వేస్తూ ఉంటారండి. వేస్తారు. ఎవరు జోకులు వేసేది? నిజంగా ప్రజల అమాయకులండి. ప్రజలు అలాంటి వాళ్ళు అంటే మంచోళ్ళు. ఈ ప్రజల్ని మంచివాళ్ళుగా మార్చాలన్న పాస్టర్ చేతుల్లోనే ఉంది. వీళ్ళని దౌర్భాగ్యులుగా మార్చాలన్న ఎవరి చేతిలో ఉంది? పాస్టర్ చేతిలోనే ఉంది. ఎందుకంటే పాస్టర్లే ఇలాంటి మాటలన్నీ కనిపెట్టేది. ఒకసారి తెనాలి పాస్టర్ల సదస్సుకు వెళ్ళండి, రాంబాబు గారు పిలిచారు. అయిపోయింది, భోజనం దగ్గర నిలబడ్డారు, భోజనం సిద్ధం చేస్తున్నారు. ఇద్దరు పాస్టర్లు మాట్లాడుకుంటున్నారు భోజనం అయిన తర్వాత. ఏమండి పాస్టర్ అయ్యగారు, 100వ కీర్తన 50వ కీర్తన అంటున్నారు. నాకు అర్థం కాలేదండి, నిజంగా అర్థం కాలేదు. ఇద్దరు పాస్టర్లు మాట్లాడుకుంటున్నారు, 100వ కీర్తన 50వ కీర్తన. అదేంటండి అన్నాను, నేనే అన్నాను, అదేంటండి అన్నాను. వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇంతకీ దాని అర్థం ఏంటట? భోజనం అయిపోయింది, పాస్టర్ సదస్సుకు వచ్చాం, 50వ కీర్తన అంటే కవర్లో 50 రూపాయలు పెడతారా, 100వ కీర్తన అంటే 100 రూపాయలు పెడతారా? అంటే ఇప్పుడు మనకు కవర్ ఇస్తారు కదా, కవర్లో ఎంత పెడతారు చూసారా? వీళ్ళ కోడ్ భాష తగలయ్యా అనుకున్నా నేను. కీర్తన 50వ కీర్తన 100వ కీర్తన, చూసారా ఎలా మాట్లాడుకుంటున్నారు? వాళ్ళకి 10వ కీర్తన ఎక్కువ అనుకున్నాను అప్పుడు నేను. ఇలాంటి కోడ్ భాష ఎలా ఉంటుందంటే, పేతురు గారు అంటాడు, ఈరోజు ఏంటి వంట ఏంటి అంటే పేతురు గారట. పేతురు గారు అంటే కోడి. ఈరోజు ఏమండే అబ్రహాం గారు అంటే దూడట. ఈరోజు ఇస్సాక్ అంటే గొర్రె. యోనా గారంటే చేప. అంత పెద్ద భక్తులను చూస్తే వీళ్ళకి ఏం గుర్తొస్తుంది? అందుకే యెషయా గ్రంథంలో ఏమన్నాడో తెలుసా వాళ్ళ గురించి? ఇలాంటి వాళ్ళందరి గురించి ఒకసారి చూడండి, మీరు కూడా ఆనందించండి. అలాంటి దౌర్భాగ్యులను దేవుడు తిట్టినప్పుడు మనకు కూడా బాగుంటుంది కదా. ఏమండి? యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10-11 వచనాలు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10-11 వచనాలు. వారి కాపర్లు ఎవరు? గుడ్డివారు. వారందరూ తెలివిలేని వాళ్ళు. ఏంటి ఇలాంటి వాళ్ళందరూ మనకు కాపర్లు అయ్యారట. తాగి చనిపోయిన వాడు విశ్రాంతిలో ఉండడం ఏంటి? వాక్యం తెలీదా? గుడ్డోడు. ముందు మనుషులు సాటిస్ఫై చేయాలనుకుంటున్నాడు, కానీ నా దేవుడు ఏమనుకుంటాడో, నేను దేవుడి పక్షాన్ని నిలబడిన వాడిని, సత్యం పక్షాన్ని నిలబడిన వాడిని, సత్యం చెప్పాలి అనే జ్ఞానమే లేదు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇటు తాగి లివర్ పాడై చచ్చిపోయినాడు విశ్రాంతిలో ఉన్నాడా? చెప్పొచ్చా అండి? వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు. కుక్క ఏం చేయాలి? దొంగలు వస్తే ఏం చేయాలి? మొరగాలిగా. దొంగలు వచ్చిన సైలెంట్గా వాళ్ళే బిస్కెట్ వేస్తారా? లేదంటే చూస్తుంది అనుకోండి, దాన్ని ఎందుకు కొనుక్కున్నాం? డాల్ మిషనా? ఏం మిషన్ అది? కుట్టు మిషన్. ఒకటి కుక్క డాల్ మిషన్ అట, ఇంకోటట. ఏంటి 1000 రూపాయలు, 20,000, 30,000, 50,000, ₹1,00,000 కుక్కలు. నువ్వేదో దొంగలు ఉంటారని చెప్పేసి దాన్ని తీసుకొస్తే దొంగలు వచ్చిన తోకాడించుకుంటే ఏం పెడతారో చూస్తుంది అనుకోండి. ఈ కాపర్లు అలాంటి వాళ్ళు అంట. అపవాది వస్తే, తప్పు జరిగితే, తప్పుడు మార్గంలోకి వెళుతుంటే ప్రజలు ఏం చేయాలి? మొరగాలి. ఈ కాపర్లు గుడ్డివారు, వారందరికీ తెలివి లేదు, వారందరూ మోగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు.
కలవరిస్తూ పట్టుకుంటారట. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తిన్న వాడికి తృప్తి లేదు, ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకు ఇష్టమైన మార్గాన్ని పోదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. వాళ్ళకి కావలసిందంతా స్వప్రయోజనం, వాళ్ళ సొంత ప్రయోజనం విచారించుకోవడం మాత్రమే వాళ్ళకి తెలుసు. గనుక ఏమంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? పేతురు అంటే ఏం ఆలోచించారంటే, పేతురు దుడుకు పేతురు, పేతురు అంటే చికెను, ఇంతేనా? కానీ ఆ పేతురులో గొప్ప క్యారెక్టర్ ఏంటో చెప్పనా? ఆయన ఆవేశపరుడు, చెవి తెగ నరికాడని ఆవేశపరుడు అన్నావు, అదొక బలహీనత అంతే. అందరికంటే అందరు కాముగా ఉన్నారు, ఈయనేం పడవలోంచి దిగి నేను నడుస్తా అంటున్నాడు. యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచి వచ్చాడు, మిగిలిన వాళ్ళంతా మనకెందుకని సైలెంట్గా ఉంటే పేతురు గారు ఏమన్నాడు? ప్రభువా, నీవే అయితే నేను కూడా నీలాగే నీళ్ళ మీద నడిచే శక్తి నాకు ఇవ్వు అంటే. ఎంత నమ్మాడు, అంతే కదండి, ఎంత నమ్మాడు. ఆయన అయితే ఆయన నడవడమే కాదు, నన్ను కూడా నడిపించే శక్తి ఆయనకు ఉంది. ఆ విశ్వాసం కనపడడం లేదు చాలామందిలో. ఆ మాట అన్నాడా, నిజంగా నీళ్ళల్లో దిగేశాడా? పేతురు దిగాడా? దిగాడు, కొంత దూరం నడిచాడు, కానీ దేన్ని చూసి భయపడ్డాడు? విశ్వాసం ఉంది, కానీ అంతలోనే అతనికి భయం అనే బలహీనత కూడా ఉంది. యేసుక్రీస్తు అడిగాడు, వాళ్ళందరిని వదిలేయి పేతురు, లేదంటే శిష్యులారా వాళ్ళని వదిలేయండి, మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? అదే మత్తయి సువార్త 16లో అడిగారు, 15వ వచనం. అప్పుడు ఎవరూ మాట్లాడలేదు, ఒక ఆయన మాట్లాడాడు. ఎవరైనా? ఎందుకు మాట్లాడాడు? క్లాసులో క్వశ్చన్ అడిగింది అనుకోండి టీచరు, ఎవ్వరు మాట్లాడకుండా ఒకడు మాట్లాడాడు అనుకోండి, వాడే ఆన్సర్ చెప్పాడు అనుకోండి, టీచర్ ఏమంటుంది? ఎవడు మాట్లాడినప్పుడు నీకెందుకురా, దుడుకు వెధవ అంటదా? ఏమంటది? గుడ్ బాయ్, గుడ్ గర్ల్, క్లవర్ బాయ్. ఆన్సర్ తెలిసినోడు మాట్లాడతాడు, తెలియనోడు సైలెంట్గా ఉంటాడు, అవసరం అయితే వెనక్కి నొక్కుతుంటాడు, టీచర్ ఎక్కడ చూసి పిలుస్తుందో అని. ముందున్న వాడి తలని అడ్డం చేసుకొని కొంతమంది అటు దాక్కుంటూ ఉంటారు, హోంవర్క్ తెమ్మంటదేమో అని. తెలిసినోడు మాట్లాడతాడు, హోంవర్క్ చేసినోడు ముందు వస్తాడు, చదివినోడు ముందు చెప్తాడు. పేతురు ముందు మాట్లాడాడంటే పేతురులో దుడుకుతనం, పేతురులో అబద్ధాలు, ఇవి చూస్తుంది లోకం. నన్ను అసలు ఎరగనన్నవాడిని, నేను అసలు తెలియదన్నవాడిని, ఇతన్ని చేయటం ఏంటి, నేను మెయిన్ పిల్లర్గా అనేసి ప్రభు అనుకోలేదండి. అనుకున్నాడా? ఎందుకు అనుకోలేదు తెలుసా? అది బలహీనత మాత్రమే. ఆ తర్వాత పేతురు ఎంత స్ట్రాంగ్గా నిలబడతాడో ఎవరికి తెలుసు? నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువి, నువ్వు దేవుని కుమారుడైన, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన, ఎంత స్ట్రాంగ్గా మాట్లాడిన పేతురు ఎందుకో ఆ సైనికుల్ని, సైనికులు యేసుక్రీస్తుని పట్టుకోవడం, ఆ శిక్ష, అదంతా చూసేసరికి భయపడ్డాడు. ప్రాణభయంతో ఆయన ఎవ్వరో నాకు తెలియదు మొండిగా చెప్పేశాడు. పైకి ఒట్టు పెట్టుకుంటున్నాడట. యేసుప్రభు ఏం చెప్పాడు? ఎంత మాత్రం మీరు ఒట్టు పెట్టుకోవద్దని చెప్పాడు, చెప్పలేదా? అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఒట్టు పెట్టుకుంటున్నాడు. ప్రిల్లరా, అంటే ఎంత గొప్పగా బ్రతికిన వాడైనా కొన్నిసార్లు ఏమైపోతారన్నమాట, బలహీనులవుతారు, అబద్ధాలు ఆడతారు, తప్పులు చేస్తారు, వద్దన్నది చేస్తారు. అంత మాత్రం చేత వాళ్ళని విడిచిపెట్టొచ్చా? అంత మాత్రం చేత వాళ్ళు నేరస్తులుగా మనం పరిగణించవచ్చా? అంత మాత్రం చేత వాళ్ళని వదిలేయొచ్చా? లేదంటే వాళ్ళు తప్పుడోళ్ళని మనం ముద్ర వేయొచ్చా? అలా వేయాలంటే మొట్టమొదట యేసుప్రభు ఎవరికి వేయాలి? పేతురికే ముద్ర వేయాలి. బలహీనత. అందుకే బైబిల్లో ఏం చెప్పాడంటే, నాయన బలహీనులైన వారిని చేర్చుకోండి అన్నాడు. రోమపత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములు తీర్చుటకు వాదాలు పెట్టుకోవద్దు. బలహీనుడైన వారిని ఏం చేయాలి మనం? బలహీనుడు కొంతమంది ఉంటారండి, మార్గం తప్పేస్తారు పూర్తిగా. బలహీనులు వేరు, పూర్తిగా మార్గం తప్పిన వేరు. బలహీనులు వేరుగా ఉంటారండి. బలహీనులు ఎలా ఉంటారో చెప్తాను వినండి.
బలహీనుడికి చెడిపోయిన వాడికి తేడా చెప్తాను. ఎందుకంటే మనం ప్రతి వాడిని బలహీనుడు అనుకోకూడదు, కొంతమందిని చేర్చుకోకూడదు, డేంజర్. ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు, చిన్న క్లారిఫికేషన్ ఉండాలి మనకి. ఎందుకంటే వాక్యానికి పూర్తిగా విరుద్ధంగా మారిపోయి మొండికి తిరిగిన వాడు బలహీనుడు అనుకుంటే మళ్ళీ మనం తెలివి తక్కువ అవుతాం. పేతురు ఓన్లీ బలహీనుడు. ఎలా చెప్పగలం అంటే ఒకసారి దీన్ని ఇలాగే ఉంచండి, రోమపత్రికని మార్క్సు వార్తకు వద్దాం ఒకసారి. మార్క్సు వార్త ఇందాక చదువుతున్న సందర్భమే. మార్క్సు వార్త 14వ అధ్యాయము 72వ వచనం. 72. వెంటనే రెండవ మారు కోడి కూసెను గనుక కోడి 2 మార్లు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయిచు, అది బలహీనుడైన వాడు ఏం చేస్తాడంటే తాను చేసిన తప్పును బట్టి దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని పదే దాన్ని తలపోస్తూ పశ్చాత్తాపడతాడు. కొంతమంది పశ్చాత్తాపడరు. ఎవడు పశ్చాత్తాపడుతున్నాడో వాడు బలహీనుడు. కొంతమంది మేం చేసిందే రైట్. ఒక సహోదరుడు ఉండేవాడండి, మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మాకు అక్కడి నుంచి వచ్చేసాక కలిసి వచ్చింది అంటున్నాడట. కలిసి రావడం ఏంటి? కలిసి రావడం అంటే దేవుని పని నీ చేతికి ఎక్కువ వచ్చిందా? అయితే కలిసి వచ్చినట్టు. నువ్వు వాక్యంలో ఎదిగావా? అయితే కలిసి వచ్చినట్టే. కారు వచ్చిందట. పోనీ ఆ కారు ఏమైనా ఫెరారీ కారా, ల్యాండ్ క్రూజరా, రేంజ్ రోవరా? నువ్వు రేంజ్ రోవర్ కాదు, 100 కోట్ల కారు కొన్న కలిసి రావటం కాదు. ఒకని కలిమి విస్తరించటం వాని జీవానికి మూలం కాదు. ఇతను బలహీనుడు అనుకుంటే మనం దరిద్రులం అవుతాం. వీళ్ళు బలహీనులు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గర ఒకడు అన్నాడు, ఒక 58 మంది మాట్లాడారు. ఏమని తెలుసా? ఈయనేంటి ఎలా చెప్తున్నాడు, ఏం చెప్పింది ఎవడంటాడు ఏంటి? అప్పుడు దాకా ఫాలో అయ్యారు వాళ్ళు 70 మంది శిష్యులు. అందులో 58 మంది యేసుప్రభు చెప్పింది నచ్చక ఈ చెప్పిన తప్పని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు బలహీనులు కాదు. పొండి అన్నాడు. ఏమన్నాడు వాళ్ళని? ఇంకెప్పుడైనా వాళ్ళు ఎక్కడున్నారో 58 మంది వెతకండి అన్నాడా? పోనీ వాళ్ళు వచ్చారా? వాళ్ళు పశ్చాత్తాపడ్డారా? బలహీనుడికి చెడిపోయిన వాడికి అది తేడా. బలహీనుడైన వాడు తాను చేసిన తప్పుని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. పేతురు యేసుప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. కానీ చెడిపోయిన వాడు పశ్చాత్తాపడ్డా. తాను చెప్పిందే రైట్ అంటాడు, తానున్న మార్గమే రైట్ అంటాడు. గనుక మనం ఎవరి కోసం ప్రయాసపడాలి? బలహీనుడైన వాడిని చేర్చుకోండి. ఆల్రెడీ చెడిపోయిన వాడి దగ్గర చుట్టూ తిరగకండి, వేస్ట్. నీకు అర్థమైందా? చెడిపోయిన వాడి చుట్టూ తిరగడంలో ప్రయోజనం లేదు. బలహీనుడైన వాడిని, బైబిల్ మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి. బలహీనుడైన వాడిని చేర్చుకోండి. విజయవాడలో మొన్న చర్చి దగ్గరికి వెళ్ళానండి. నైట్ ఒక పని ఉండి చర్చి దగ్గరికి వెళ్ళాం. 2 భార్యాభర్తలు అక్కడ ఏదో హాల్కు రూమ్ కోసం వచ్చారు. వాళ్ళు ఎవరు అని అంటే కలపాల అబ్రహాం గారిని. ఇంత లావు ఉండేవాడు స్పీకర్. ఎంతమంది తెలుసండి ఆయన? కలపాల అబ్రహాం గారని చాలా లావుగా ఉండేవాడు. వాళ్ళ మనవరాలు. వాళ్ళు వచ్చి అన్న వందనాలు అన్న అన్నారు. ఫస్ట్ వాస్తవానికి వాళ్ళు ఎవరు నాకు తెలియదు. వందనాలు అన్న, ఎవరు ఏంటంటే ఇట్లా నేను పలానా మీ దగ్గరికి పలానా మా వాళ్ళు 2 వస్తూ ఉండేవాళ్ళు అని చెప్పి చెప్పాడు. అందులో ఒక కుర్రాడు దేవ సహాయం అని మన దగ్గరికి వచ్చేవాడు, ఫాలో అయ్యేవాడు. ఆ కుర్రాడు ఒక మాట చెప్తున్నాను, అంటే వాక్యాన్ని ఎలా మిస్యూజ్ చేస్తారో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సుమారుగా 20 లక్షల అప్పులోకి వెళ్ళాడట. నేను షాక్ అయ్యాను, ఎందుకు వెళ్ళాడని. అడిగితే ఇమ్మన్నాడు కదా దేవుడు. ఎవరు అడిగిన లేదనకుండా ఇవ్వటం మొదలుపెట్టాడట. తన దగ్గర లేకపోయినా ఎవరో ఒకళ్ళ దగ్గర తెచ్చి ఇవ్వటం మొదలుపెట్టాడట. చివరికి పెళ్ళయి భార్య కూడా విడిచిపెట్టేసింది. కష్టాల్లోకి వెళ్ళిపోయారు. అయినా మొండిగా దేవుడు ఇమ్మన్నాడు. ఎవరికిమ్మన్నాడు? బైబిల్ చెప్పొద్దా? బైబిల్ చూడొద్దా? బైబిల్ చదవద్దా? ఎవరికిమ్మన్నాడు? నీ సహోదరుడు అన్న వస్త్రములు లేకుండా నువ్వు చూసినప్పుడు
చూసినప్పుడు ఏమన్నాడా, ఎవడు పడితే వాడు అడుగుతాడు. వాడి అవసరం ఏంటో తెలుసుకోవాలా వద్దా? అది దేవుడు కూడా జాలిపడ్డండి. చాలామంది చాలా అవివేకంగా ప్రవర్తిస్తున్నారు. అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకుంటారు? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా? నా లైఫ్లో ఒక 600 నెలంతా కష్టపడి ఒక 600 సంపాదించానండి. ఇంటర్మీడియట్ ఆ టైంలో 600 వచ్చినాయి అని చెప్పి ఆనందంగా మా ఫ్రెండ్ ఒకడికి చెప్పాను. వాడి ఇంటికి వెళ్ళి ఫోన్ చేశాడు. సంతోష్, నీ దగ్గర 600 ఉన్నాయి అన్నావు, నాకు చాలా అవసరం 600 అన్నాడు. నేను షాక్. అంటే నాకే అవసరాలు లేక పెట్టుకున్నానా? అంటే కొంతమంది నీ దగ్గర డబ్బు ఉందంటే వాడికి అవసరం గుర్తొచ్చేస్తుంది. ఇక వాళ్ళు ఫోన్ చేసేస్తారు. మీలో చాలామంది జాగ్రత్త. సంఘంలో కూడా ఆ పలానా వాళ్ళ దగ్గర డబ్బు దొరుకుతుంది అంటే ముందు వెళ్ళి అప్పులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మన సంఘంలో కూడా ఉన్నారు. గతంలో జరిగింది అది. పాపం తెలియక చాలామంది నాకు చెప్పకుండా అప్పులు ఇచ్చి వాళ్ళ పాపం ఇప్పటికీ ఇవ్వలేదండి వాళ్ళు. దయచేసి నేను ఓపెన్గా అనౌన్స్ చేస్తున్నాను, మీకు ఎవరైనా అప్పు కావాలని వస్తే ముందు నాకు చెప్పండి. వాళ్ళు నిజంగా అవసరత అది ఇవ్వచ్చా లేదా నేను చెప్తాను. తర్వాత మీరు బాధపడతారు. ఎందుకంటే కొంతమంది అలా ఉంటారు, మనం ఏం చేయలేము, మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఎవరైనా డబ్బులు ఇవ్వగలరు అనుకుంటే వాళ్ళని ఫాలో అయిపోతారు వాళ్ళు. నాకు కూడా చెప్పరు, ఎవరికి చెప్పరు. డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. మీరేమనుకుంటారంటే అడిగిన వానికి ఇమ్మన్నాడు కదా. అడిగిన వాడంటే వాడు వేకాటాటాకు అడుగుతున్నాడా, తాగటాకు అడుగుతున్నాడా చూడాలా వద్దా? ఒక ఆయన వస్తాడు మా ఇంటికి, తలుపు కొడతాడు. తమ్ముడు ఒక్క 200 ఉంటాయి అంటాడు. ఆల్రెడీ ఆన్లో ఉండి. మరి అడిగిన వానికి మన వాక్యం చూసి నేను ఇచ్చాను అనుకోండి, మళ్ళీ ఇంకోటి వేస్తాడు. ఏమంటారా? మీకు అర్థమైందా? ఆల్రెడీ ఆన్లో ఉన్నాడు, ఇప్పుడు 200 అడిగాడు. అడిగిన వానికి ఇమ్మని బైబిల్ చదివేసి ఎవరికి? నీ సహోదరుడు అన్న వస్త్రములు లేక బాధపడుతున్నాడా, అతనికి రోగంతో ఉన్నాడా, అతనికి బైబిల్ చెప్పింది ఎవరికి ఇవ్వాలో కూడా క్లారిటీ చెప్పింది. కనుక ఈరోజు చాలామంది ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో ఎందుకు ఇవ్వాలో క్లారిటీ లేకుండా ఏది పడితే అది చేసి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు బలహీనులు, ఎవరు చెడిపోయిన వాళ్ళు, ఇది క్లారిటీ తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు శిష్యుల్లో 2 రకాలు ఉన్నారు. ఆయన్ని విడిచిపెట్టేసి ఎప్పుడు వెంబడించని క్యారెక్టర్ ఉన్నారు. ఆయన్ని విడిచిపెట్టి పారిపోయి మళ్ళీ వచ్చి పశ్చాత్తాపడిన వాళ్ళు ఉన్నారు. అలా పశ్చాత్తాపడిన క్యాడర్లో ఉన్నది ఎవరు? పేతురు. ఎప్పటికీ రాక పశ్చాత్తాపడని వాళ్ళల్లో ఎవరున్నారు? ఆ 58 మంది ఉన్నారు. సో నువ్వు ఎవరికైనా సాయం చేయాలన్నా, ఎవరైనా చేర్చుకోవాలన్నా ఈ క్లారిటీ నీకు ఉండాలి. తాము చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళని చేర్చుకోండి. లేదు మేము చేసిందే రైట్ అని మొండికి తిరుగుతున్నారా? వదిలేయండి. కనుక ఎవరు బలహీనుడు, ఏ బలహీనుడిని చేర్చుకోవాలి? బలహీనుడా పాపాత్ముడా, చెడిపోయాడా? ఈ క్లారిటీ. బలహీనుడైతే బలహీనులు చేర్చుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కానీ యేసుక్రీస్తు కానీ బలహీనమైన మన పక్షాన తండ్రి యొద్ద ఏం చేస్తున్నారట వాళ్ళు? విజ్ఞాపన. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు అయ్యుండి మన బలహీనతలందు మనతో సహానుభవం కలిగిన వాడుండి మన పక్షాన ఏం చేస్తున్నాడట? తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, మన బలహీనతలను క్షమిస్తున్నాడు. ఇక బలహీనుడు ఎప్పుడు బలహీనుడిగా ఉండాలా, బలవంతుడు అవ్వాలా? తిమోతి, క్రీస్తునందు నువ్వేం కావాలి? బలవంతుడు కమ్ము. అంటే నేను బలహీనుడిని లైఫ్ లాంగ్ జీవితాంతం బలహీనుడిగానే ఉంటావా? బలవంతుడు అవ్వాలా? బలవంతుడు అవ్వాలి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కా. యేసుక్రీస్తు నీ కృప చూపించాడు కదా. నువ్వు బలహీనుడువైనా, ఆయన్ని ఎరగనన్నా, అబద్ధం ఆడేసిన, ఆయన ఎవరో నాకు తెలియదు అని మొండిగా అబద్ధం ఆడినా నిన్ను చేర్చుకుంటున్నాడు. కనుక నువ్వేం చేయాలి? ఇప్పుడు బలవంతుడు అయిపో. పేతురు బలవంతుడయ్యాడు. ఎంత బలవంతుడయ్యాడు అంటే చివరికి ఆయన్ని కూడా మరణానికి నిలబెట్టారు, సభలో నిలబెట్టారు. అప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం
బెదిరిస్తున్నారు. ఎవరైతే యేసుక్రీస్తుని సిలువేసి చంపారో వాళ్ళే మరల పేతురుని, యోహాన్ని బెదిరిస్తున్నారు. చూడండి, 4వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు, యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహిమపరచుండేది గనక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. మిమ్మల్ని చంపేస్తాం, జాగ్రత్త. బెదిరిస్తే ఆగాడా పేతురు? మీరు చంపినా ఇప్పుడు మేము కన్నవాటిని విన్నవాటిని ప్రకటించకుండా ఉండలేము. గనుక బలహీనులెవరో, పూర్తిగా దేవుని వాక్యాన్ని ధిక్కరించి చెడిపోయిన వారెవరో మనకు క్లారిటీ ఉండాలి. బలహీనుడైన వాడు పశ్చాత్తాపడతాడు తన తప్పుని తెలుసుకొని. ఆ బలహీనుడైన వాడిని మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి తప్ప తృణీకరించకూడదు. బలహీనులను ఎప్పుడు తృణీకరించకూడదు. గనుక ప్రియులారా, మనలో కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతల నుంచి మనం బయటపడాలి, బలవంతులం కావాలి. ఎన్నాళ్ళు చావుకు భయపడతాం, ఎన్నాళ్ళు సమస్యలకు భయపడతాం, ఎన్నాళ్ళు అప్పులకు భయపడతాం. అప్పులకు భయపడి దేవుడి దగ్గర రాకపోవడం ఏంటి? సమస్యలకు భయపడి దేవుడి దగ్గర రాకపోవడం ఏంటి? చావుకు భయపడి దేవుడి దగ్గరికి రాకపోవడం ఏంటి? కాలం సమీపించింది, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేస్తున్నాడు. ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. మనుషుల్లో రాక్షసులు మేల్కొంటున్నారు. ప్రభువు చెప్పినటువంటి సూచనలన్నీ కనబడిపోతున్నాయి. ఈ కాలంలో మనం మరింత వాక్యానికి దగ్గరగా ఉండాలి, వాక్యంలో ఉండాలి, వాక్యంతో ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ పరలోకపు అంటే మన చావులోనికి మనం వెళ్ళిన ప్రభువు వచ్చిన ప్రభు ఎదుట మనం ఎలా కనపడాలి? నిర్దోషులుగా కనపడాలి. మనకు అప్పగించిన పని చేయాలి. కనుక ప్రియులరా, ఎన్నో కార్యాలు, ఎన్నో పనులు తలపెడుతున్నాం. ప్రతి పని విజయవంతం కావాలి, ప్రతి కార్యం విజయవంతం కావాలి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసుకుందాం, తల వంచండి. మహోన్నతుడవగు మా తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఇదిగో బలహీనులుగా అందరూ ఉన్నారు. ఆ బలహీనులైన వారిని చేర్చుకొని వారిని బలవంతులుగా మార్చాలి. బలహీనులు బలవంతులు అవుతారు, కానీ వాక్యాన్ని ధిక్కరించి చెడిపోయిన వారు ఎప్పటికీ మారరు. ఎవరు బలహీనులో, ఎవరు వాక్యాన్ని ధిక్కరించి ఎదురు తిరుగుతూ చెడిపోయిన వారు ఉన్నారో గ్రహించి ఎవరిని చేర్చుకొనవలన వారిని చేర్చుకొని వారిని బలవంతులుగా నిలబెట్టేటువంటి ధన్యత మాకు ఇవ్వండి. నిజంగా పేతురు జీవితం మాకు గొప్ప పాఠం. బలహీనుడిగా ఉన్న ఆ బలహీనతల్లో నుంచి బయటపడి బలవంతుడయ్యాడు. ఎప్పటికీ బలహీనుడుగా ఉండడు, బలవంతుడు అవుతాడు. అలాగే మేము కూడా ఎన్నో సమస్యలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. కానీ చావు భయము, మరణ భయము, అప్పుల భయం మీ నుంచి మమ్మల్ని దూరం చేయకూడదు. అంతకంతకు ఉన్నతంగా ఎదగాలి. జ్ఞాపకం చేసుకోండి, మీ బిడ్డలందరినీ మీద ఉంది నాయన. మీరే కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.